బైబిల్లో కీర్తనలు 146 అధ్యాయం 5వ వచనంలో ఎవనికి దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అని భక్తుడు సెలవిస్తున్నాడు. మరి నమ్ముతారా మన దేవుడు అద్భుతాలు చేస్తాడని? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యంతో ప్రారంభిద్దామా? దేవుడు తన నమ్మిన వారి చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన కన్న తండ్రి లాంటివాడు. తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఆ తర్వాత తానే కన్న తల్లిని పోలి మనల్ని ఓదారుస్తాడు. ఈ విషయం మనం బైబిల్ మొత్తంలో చాలా చక్కగా చూడవచ్చు. ఇప్పుడు ఒకసారి ఎజ్రా గ్రంథం ప్రారంభంలో చూడండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను వారి అవిధేయతను బట్టి బబులోను వారికి అప్పగించాడు. దేవుని విడిచి అన్ని దేవతలను పూజించి ఆశ్రయించిన ఇశ్రాయేలీయులు బహుగా వీరి చేతుల్లో నలిగిపోయారు. ఈ బబులోను వారు రాజుల కోటలను ధ్వంసం చేశారు, దేవాలయాన్ని పాడు చేశారు, దానిలో సామాగ్రిని అంతా దోచుకున్నారు. ఇప్పుడు బబులోను బానిసత్వంలో ఇశ్రాయేలీయులకు బుద్ధి వచ్చింది. అన్యుల విగ్రహాలు తమకు సహాయం చేయవని, దేవదేవుడే దిక్కని ఆయన వైపు మళ్ళగా దేవుడు ఎక్కడో ఉన్న పారసీకపు రాజు కోరేషును బబులోను పైకి పంపి వారిని ఓడించినట్లు చేశాడు. ఈ కోరేషు దేవుని ఎరిగినవాడు కాడు. అలాగే తాను బబులోను పట్టుకున్నాక దాని క్రింది వారు కూడా తన బానిసలే. అయితే ఏ రాజు తన బానిసలను ఊరికే విడిపిస్తాడు? ఏ రాజు ఊరికే వచ్చే లాభాన్ని వదులుకుంటాడు? కానీ కోరేషు ఏం చేశాడో ఒకసారి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చును అని చెప్పినట్టు ఉంది. ఆహా, చూసారా? ఒక అన్యుడైన రాజు దేవుని మాటకు విధేయుడైనాడు. అంతేకాదు, దేవుని మందిరంలో సామాగ్రిని అంతా ఇచ్చి దాన్ని బాగు చేయమన్నాడు. చూసారా? మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు దేవునికి విధేయులై ఆయన తట్టు తిరిగితే ఆయన తప్పక జవాబిస్తాడు. కానీ ఒక్క మాట, ఆ జవాబు మనం అనుకున్నట్లుగా ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఈ కోరేషు వలె దేవుని ఎరిగిన వారు, శత్రువులు కూడా దేవుని జవాబుగా మనకు సహాయకులు అవుతారు. ఆహా, దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో కాదు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ నిరాశపరచుడు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.